ఆర్మూర్లో అరెస్టు చేసిన తతంగాన్ని చూస్తూ ఉంటే సిగ్గుచేటు. ఎందుకు అరెస్టు చేసిరో తెలియదు. ఒక 500 మంది పోలీస్ పహరాలో జనం 150 మంది పాదయాత్రకు అది 1000 రూపాయలు ఇచ్చి తీసుకొచ్చుకున్నారు. అది మహేష్ కుమారే డైరెక్ట్ గా నేను డబ్బులు పంపించిన ఆర్మూర్కి అని చెప్పింది. మీరే మీడియా మిత్రులు విన్నారు. 500 మంది పోలీస్ పహరాలో పాదయాత్ర. ఎందుకమ్మా ఈ పాదయాత్ర? పాదయాత్ర రైతులతో చేయాలి కానీ కిరాయి మనుషులను ఎత్తుకొని చేసి ఇజ్జత్ తీసుకునే పనులు చేసుకుంటూ కాంగ్రెస్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. నిరంకుశత్వం, నిర్బంధాలు, అణచివేతలు, అక్రమ కేసులు, అరెస్టులు తప్ప చెప్పుకోవడానికి ఇంకేముంది? నాకు పాదయాత్ర కాల్చడాలు, కూల్చడాలు, పేల్చడాలు తప్ప ఇంకొక పని లేదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఇది ఇంద్రమ్మ రాజ్యం కాదు, అవినీతి బోధ్యం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కాంగ్రెస్ ని ప్రజాపాలన కాదు, ఇది ప్రతీకార పాలన అంటున్నా. ఎందుకంటే నా ఒక్కరి మీద 40 కేసులు పెట్టారు. మా అమ్మ మీద కేసు 70 సంవత్సరాలు, మా భార్య మీద కేసు, నా మాలైన మల్టీప్లెక్స్ సీజు, నా భూముల మీద కంపౌండ్ వాళ్ళ కూలగొట్టుడు, నన్ను ఇబ్బంది పెట్టుడు, చాలా చాలా ఇంకా వరుస పెట్టి చెప్తా. దాన్ని ఒకరోజు కేసులు అలాగే చెప్తా. అంటే ఇదేనైనా అక్రమ అరెస్టులు. ఇది ప్రజాపాలన కాదు, పోలీస్ పాలన కొనసాగుతా ఉంది ఈ రాష్ట్రంలో. అప్రకటిత ఎమర్జెన్సీ కనబడుతుంది ఈ రాష్ట్రంలో. ఆర్మూర్లో నిన్న 2 రోజులు నిజామాబాద్ జిల్లాలో అప్రకటిత ఎమర్జెన్సీ, ఇంద్రమ్మ ఎమర్జెన్సీని మరొకసారి రేవంత్ రెడ్డి ఆర్మూర్లో చూపించిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మాట తప్పడం, మడమ తిప్పడం కాంగ్రెస్ యొక్క నైజాం కాదా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఇదేనా కాంగ్రెస్ మార్క్ పాలన అంటే? పథకాల అమలులో ఎన్నిసార్లు మాట మార్చుతారు, ఎన్నిసార్లు ప్రజలను మోసం చేస్తారు. ఆర్మూరు సిద్ధులగుట్ట సాక్షిగా 15 ఆగస్టుకు 2 లక్షల రుణం ఇస్తాడు. ఇలా 30,000 మందికి ఆర్మూర్లో, 2 లక్షల మందికి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో. ఇప్పుడు మళ్ళా రేపు 15వ తారీఖు 15 ఆగస్టు వస్తుంది. మా మీడియా మిత్రులకు తెలుసు. ఇప్పుడే వీడియో చూపించిన 15 ఆగస్టు లోపల వేస్తున్నాడు. మళ్ళా 15 ఆగస్టు వచ్చింది. ఇంతవరకు వాళ్ళకు రుణమాఫీ కాలేదు. అబద్ధాలు చెప్పుకుంటా వీళ్ళంతా తిరుగుతూ ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఇక కాంగ్రెస్ అమావాస్య చీకట్లు పోయి మళ్ళీ కేసీఆర్ స్వర్ణయుగం రాబోతా ఉంది. ఇవాళ ఆమె వేస్తున్న పాదయాత్రలు కూడా మొత్తం వాడవాడన ఆర్మూర్ పట్టణంలో చేస్తే, ఆర్మూర్ పట్టణంలో కింది గల్లి నుంచి ఒక 2 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తే ఆ పాదయాత్ర అడుగడుగున ఆమెను క్వశ్చన్లు అడిగారు. ఏదయ్యా, ఏదమ్మా మా తులం బంగారం ఏది, మా స్కూటీలు ఏవి, మా రైతు రుణమాఫీ ఏది, మా రైతు బంధు ఏది, మా రైతు బీమా ఏది, మా పిల్లల ఉద్యోగాలు ఏదని చెప్పి మళ్ళీ ఇది కేసీఆర్ కాలం గతంలో స్వర్ణయుగం ఉండే అమ్మా, మీరు వచ్చిన తర్వాత ఒక రాతి యుగంగా మారిందని చెప్పి ఈ సందర్భంగా ప్రజలంతా తెలియజేస్తా ఉన్నారని చెప్పి నేను మీడియా మిత్రులకు తెలియజేస్తా ఉన్నా. ఇవన్నిటికీ సమాధానాలు సిద్ధులగుట్ట దేవుడికి ఎక్కి మీ ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ ఆశీర్వాదం తీసుకొని ముఖ్యమంత్రి అయ్యిండు. అబద్ధాలు చెప్పి అవన్నీ అబద్ధాలు చేసిందని తప్పైందని చెంపలేసుకొని అక్కడి నుంచి మళ్ళీ ఇస్తా అని చెప్పి చెప్పాలా. ఇక మహేష్ కుమార్ గౌడ్ ఆయన ఏం మాట్లాడుతుండో ఆయనకి అర్థమవుతలేదు. ఆయన మాట్లాడింది ప్రజలకు అర్థమవుతలేదు, ప్రజలకు మాట్లాడింది మీడియా మిత్రులకు అర్థమవుతలేదు. ఆయన ఏమంటాడు, మొన్న ఒక సభలో కేటీఆర్ గారు హరీష్ రావు గారు సంతకాలు పెట్టిర్రు, బనకచెర్ల ప్రాజెక్టు కట్టేసిర్రు అన్నాడు. ప్రతిపక్షంలో ఉన్న మా హరీష్ అన్న, రామన్న సంతకాలు పెడితే బనకచెర్ల ప్రాజెక్టు ఎట్లా కడతారో ఆయనకు తెలియాలా. మరి వాళ్ళకి ఏమైనా నాలెడ్జ్ ఉన్నదా? నీటిపారుదల విషయంలో కానీ, నీళ్ల విషయంలో కానీ. ఇక మళ్ళా ఒకటి మాత్రం మా మహేష్ అన్న మనిషిని నిజం చెప్పిండు. కేసీఆర్ 6 లక్షల రుణం మాత్రమే తెచ్చిండు అన్నాడు. అది వాస్తవమే. 6 లక్షల రుణం తెచ్చిందని చెప్పిండు. సభలో 6,000 వడ్డీలు కడుతుందని చెప్పింది. అర్థమైంది మీకు? ఇది ఆయన నోట్ల నుంచి వచ్చిన ఒరిజినల్ మాట అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక వారుండి రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జు ఒక ఇందాక చెప్పిందంతగా మా మీనాక్షి నటరాజన్ గురించి. ఇప్పుడైతే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆయన 10 ఏళ్ల పాలనలో పచ్చి అబద్ధాలు చెప్తుండు. కేసీఆర్ గారు చేసిన కాళేశ్వరం గురించి కానీ ఇంకా దేని విషయంలో మాట్లాడుతుందంటే కేసీఆర్ గారిపై, కేటీఆర్ గారిపై విషయం కక్కుతుంది. ఏమంటాడంటే అవినీతి ప్రభుత్వం అంటాడు. అసలు ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ పార్టీ ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏఐసిసి అంటేనే ఆల్ ఇండియా కరప్షన్ సెంటర్, పిసిసి అంటేనే ప్రదేశ్ కరప్షన్ సెంటర్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అట్లాంటి కాంగ్రెస్ పార్టీని పట్టుకొని వారు కేసీఆర్ మీద, కేసీఆర్ ఫ్యామిలీ మీద అవినీతి జరిగిందని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. భూమిలో బొగ్గు కుంభకోణం, భూమి మీద కార్ల కుంభకోణం, ఆకాశంలో అగస్ట కుంభకోణం, అంతరిక్షంలో 2G స్కామ్ ఏదైనా పార్టీ చేసిందంటే A to Z స్కాములు ఉన్నాయి. అది చెప్తే ఇంకా అర్ధగంట పడుతుంది.
మీడియా మిత్రులకు ఇంకా 10 నిమిషాలు అవుతుంది కాబట్టి అందుకోసం దాంట్లో కోతలేదు. A to Z స్కామ్ చేసింది ఏదైనా ఈ దేశంలో ఒక పార్టీ ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. గాలినంతా పోగేసి కామెంట్ చేస్తుంది మహేష్ కుమార్ గౌడ్. ఆయన ఏం మాట్లాడుతుందో ఆయనకే అర్థమవుతలేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పి నెరవేర్చినమని చెప్పి 6-3 సభలు నిన్న చెప్పింది. అదొక పెద్ద జోక్. 20-25 ఇయర్ జోక్ ఏంటంటే ఆయన మాట్లాడిన మాట, కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్లపాలు చేసిండన్న మాట మాట్లాడిండు. మరి చేస్తే ఈ రేవంత్ రెడ్డి యొక్క గురువు అయినటువంటి చంద్రబాబు గారు తెలంగాణ నంబర్ 1 స్టేట్ గా ఉందని ఎట్లా అంటారండి? జీడీపీలో నంబర్ 1 ఎట్లయితాయండి? వరి ఉత్పత్తిలో నంబర్ 1 దేశంలో ఎట్లుంటాయండి? ఇలా అన్నిట్లలో నంబర్ 1 కేసీఆర్ గారి యొక్క పాలన ఒక స్వర్ణయుగంలో ఉండే మరి ఇలా కాంగ్రెస్ పాలన ఒక రాతీయుగంగా మారిందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ మాట ఇస్తే తప్పదని పిసిసి అధ్యక్షుడు అంటూ అదొక పెద్ద జోకు. మీడియా మిత్రులు అందరు నవ్వుతున్నారు. అక్కడ మాట ఇస్తే తప్పదట. మాట ఇచ్చి తప్ప సిద్ధులగుట్టనే దేవుడిని కొట్టేసే తప్పిండు. ఇలా కాంగ్రెస్ మాట ఇచ్చి తప్పదంటే అదొక పెద్ద తప్పుడు మాట, ఇది ఒక పెద్ద జోక్ అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా. సీఎం రేవంత్ ఒకవైపు చంద్రబాబు మోడీ భజన చేస్తుంటే మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ హక్కుల గురించి మాట్లాడడం హాస్యాస్పదం అని చెప్పి సందర్భంగా మీడియా మిత్రులకు తెలియజేస్తా ఉన్నా. మహేష్ కుమార్ గౌడ్ గారు అవినీతి గురించి మాట్లాడడం కూడా దొంగ అన్నట్టు 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్ర పోయినట్టుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. సీఎం రేవంతే ఒక పెద్ద అవినీతి భూతమని, కాంగ్రెస్ దోపిడి తెలంగాణకు శరఘాతమని, పిసిసి అంటేనే ప్రదేశ్ కరప్షన్ సెంటర్ అని చెప్పి మరొకసారి చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. కాంగ్రెస్ డిఎన్ఏలోనే కరప్షన్ ఉంది. ఇవాళ ఆ ప్రాంతంలో మొత్తం యావత్ దేశంలో ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ను దోసుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. పంచభూతాలను దోసుకున్న పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. పంచభూతాలను భోంచేసేటువంటి పాపాల పుట్ట అది కాంగ్రెస్ యొక్క అవినీతి చిట్టా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇందిరమ్మ రాజ్యం అంటేనే ల్యాండ్ శాండ్ వైన్ మాఫియా అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇక అమాత్యుల గురించి తెలుసు, కొండా సురేఖ గారు చెప్పారు. అమాత్యులంతా అవినీతి కొండలి అనకొండలి అని చెప్పి నేను అనలేను. అన్ని మంత్రి సెంటర్లలో మంత్రి ఛాంబర్లలో అవినీతి జరుగుతుందని స్వయంగా ఒక క్యాబినెట్ మినిస్టర్ కొండా సురేఖ గారు చెప్పారు. ప్రతి మంత్రి ప్లేస్లో ఉండే ఇదే తంతు అని చెప్పి యావత్ తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. సచివాలయం అంతా అవినీతి కంపుతో కూడుకున్నామని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా. ఇక ఇన్ని మాటలు చెప్పి ఇవన్నీ ముందర పెట్టాం. ఇవాళేమో డమ్మీ సీఎం ఎటు ఢిల్లీ టూర్, షాడో సీఎం ఎటు ఆర్మూర్ టూర్ లో ఉండడం చాలా సిగ్గుసేట్ అని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తున్నా. కాబట్టి ఇకనైనా చివరిగా ఒక మాట చెప్తున్న తల్లి, ఇంకా కూడా మీనాక్షి నటరాజన్ ఆర్మూర్లో ఉన్నారు. సిద్ధులగుట్ట చాలా పవిత్రమైంది. దానికి బ్రహ్మాండంగా గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి 50 కోట్ల రూపాయలతో రోడ్డు బ్రహ్మాండంగా వేశారు. సైకిల్ పోయే తోవ నుంచి దానికి 2 బస్సులు పోయే డివైడర్ కట్టించి బ్రహ్మాండంగా రోడ్డు వేశారు. మంచిగా దానిపైకి వెళ్ళి అక్కడ ఆశీర్వాదం మంచిగా దొరుకుతుంది. ఆ దేవుడు సాక్షిగా ఇకనైనా ఈ హామీలన్నీ మరి నాకైతే డమ్మీ సీఎం రేవంత్ రెడ్డి మీద నమ్మకం లేదు. షాడో సీఎం నువ్వన్న ఆ హామీలన్నీ నెరవేర్చు. మా ఆర్మూరు ప్రజలు, రాష్ట్ర ప్రజలకు ఆ మిగతా 420 హామీలు 6 గ్యారెంటీలను అమలు చేయాల్సిందిగా ఆమెకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇక ముందైనా ఆ పాదయాత్ర బంద్ చేసుకో. అది పాదయాత్ర కాదు, అది జనహిత పాదయాత్ర కాదు, జనరహిత పాదయాత్ర అని మరొకసారి చెప్తూ, జనం లేని పాదయాత్ర అని చెప్తూ, అది 6 గ్యారెంటీల పాదయాత్ర కాదు, అది అంతిమ యాత్ర. కాంగ్రెస్ కి ఇదే అంతిమ యాత్ర. ఆర్మూర్లో కాంగ్రెస్ కూడా అంతిమ యాత్ర ఇదే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తాను. జై తెలంగాణ, జై కేసీఆర్. తర్వాత పెద్దలు